తమ సమస్యల పట్ల ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని బాయ్కాట్ చేశారు. బాపట్ల జిల్లా చీరాలలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని మత్స్యకారులు తిరస్కరించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడారు. గతంలో ప్రభుత్వాలు మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక రాయితీలతో కూడిన పథకాలు అమలు చేసేవని చెప్పారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవన్నారు. ఇటీవలే వచ్చిన తుఫాను నేపథ్యంలో మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. అయినా ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ, ప్రభుత్వ బీమా రాయితీలలో వలలు కల్పించాలని కోరారు. నా పేరు కోడ రవి. నేను వాటర్ ఫెస్టివల్ డెవలప్మెంట్ కమిటీ సెక్రటరీని. అయితే ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం. అయితే మేము మునుపటి సంవత్సరం అయితే మేము భారీగా ఊరు మొత్తం భోజనాలు పెట్టి అయితే మేము ప్రపంచ మత్స్యకార దినోత్సవం చేసుకున్నాం. కానీ ఈ సంవత్సరం చేసుకుందామనే ఆలోచన కూడా మళ్ళీ చచ్చిపోయింది. ఎందుకంటే మా మత్స్యకారులు అయితే సులభంగా కనిపిస్తున్నారు. మాకు ఎటువంటి గవర్నమెంట్ నుంచి కానీ బెనిఫిట్స్ కానీ ఏమీ రావట్లేదు. అటు రీతిగానే మేము ఏమన్నా లోన్లు కానీ పెట్టుకోవడానికి మాకు సబ్సిడీ ఇంతకుముందు అయితే 75% ఉండేది రాయితీ, ఇప్పుడు 35% అయితే పెట్టారు. అదేవిధంగా మునుపటి ప్రభుత్వంలోనే కానీ లేకపోతే అంతకుముందు కానీ మాకైతే ఎక్కువగా ఇంజిన్స్ కానీ లేకపోతే తెప్పలు కట్టుకోవడానికి కానీ లేకపోతే మాకు ఆ యొక్క లైఫ్ జాకెట్లు, బాక్సులు, ఐస్ బాక్స్ అన్నీ వస్తూ ఉండేవి. బట్ అయితే ఈ యొక్క సంవత్సరమే కానీ లేకపోతే ఈ యొక్క మునుపటి సంవత్సరం కాకుండా ఈ సంవత్సరం నుంచి అయితే మాత్రం మాకు ఎటువంటి ఏమీ రావట్లేదు. మేమైతే గవర్నమెంట్ని అడుగుతూనే ఉన్నాము, కానీ ఎటువంటి సబ్సిడీ సంబంధించిన ఏమైతే రావట్లేదు. అయితే నా పేరు గంగి రేసుబాబు, వాడ్రేవు. ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని బాయ్కాట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో మా సమస్యలు పరిష్కరించాలని చాలా దృష్టి తీసుకెళ్తా ఉన్నాం. ప్రభుత్వం మత్స్యకారుల సమస్యల మీద నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. అది ముఖ్యంగా ఏంటంటే, సముద్రంలో ఏదైతే మత్స్యకారులు వేట చేస్తూ ఉన్నారో వాళ్ళు ప్రమాద సావత్తు సముద్రంలో చనిపోయినప్పుడు వాళ్ళకి ఏదైతే బీమా ఉందో ఆ బీమా వర్తింపజేయాలని గతంలో ఎన్నోసార్లు మేము ప్రభుత్వాలకి మా సమస్యను చెప్పడం జరిగింది. ప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా ఒక మత్స్యకారుడు సముద్రంలో చనిపోతే బాడీ దొరికితేనే డెత్ సర్టిఫికేట్ ఇస్తామని నేను ఒక విధానాన్ని అమలు చేస్తుంది. దాన్ని మేము మత్స్యకారులుగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం నవంబర్ 21వ తారీఖు తీర ప్రాంత మత్స్యకారులు అందరూ ఈ యొక్క రోజుని చాలా ఘనంగా జరుపుకుంటాము. మాది చీరాల మండలం వాడ్రేవు గ్రామం. ఈ రోజున ఈ మత్స్యకారుల దినోత్సవాన్ని మేము బాయ్కాట్ చేస్తున్నాం. అందుకు గల కారణాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోవట్లేదు. ఇదివరకే 70% సబ్సిడీతో బోట్లు, ఇంజిన్లు, వలలు ఇచ్చి మత్స్యకారులను ఆదుకునేది. అయితే గత కొన్నాళ్ళుగా ఆ సబ్సిడీలు మొత్తాన్ని తీసేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 40% సబ్సిడీ మాత్రమే ఉంది. మిగతా 30% మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినది ఇవ్వడం మానేసింది. ఇలాంటి ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మా వాడ్రేవు గ్రామం పంచాయతీ మొత్తం మత్స్యకారులు మేము బహిష్కరిస్తున్నాం. ఎందుకంటే నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా గ్రామంలో ఏ పని కూడా ఇంతవరకు జరగలేదు. తుఫాన్ వచ్చి 1 తారీఖు నుంచి ఇప్పుడు ఈ రోజుకి 20వ తారీఖు 20 రోజులు అయింది. ఇంతవరకు ఆయిల్ సబ్సిడీ కార్డులు కూడా మత్స్యకారులకు పనిచేయట్లేదు.